ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించి వైకుంఠానికి చేరుకున్నారు. ఈ రోజు నుంచి కలియుగం ప్రారంభమైంది. ప్రతి యుగము ఈ రోజు నుంచి ప్రారంభం అవడం వలన యుగాది అని పిలువబడింది. ఈ ఉగాది పండుగను తెలుగు వారందరూ నూతన సంవత్సరంగా అత్యంత భక్తి విశ్వాసములతో వైభవంగా చేసుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి మాడుకు నువ్వుల నూనెని పట్టించుకుని అభ్యంగ స్నానం ఆచరించి అంచు కలిగిన నూతన వస్త్రములను ధరించి దేవాలయమునకు వెళ్లి దైవ దర్శనము చేసుకుని వేప పువ్వు కలిపిన షడ్రుచులతో ఉన్న ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించి, ఈ రోజు మనం తిథుల గురించి తెలుసుకుంటే సంపదలు పొందుతాం, వారం గురించి తెలుసుకుంటే ఆయువు పెరుగుతుంది, నక్షత్రం పాపాలను పోగొడుతుంది, యోగం వలన రోగ నివారణ, కరణం వలన సంకల్పించిన పనులన్నీ జరుగుతాయి. అందుకే ఈ ఉగాది నాడు తప్పక చేయవలసిన ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. ఈరోజు గోవును పూజించి బంధుమిత్రులతో విందు భోజనం చేద్దామండి. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.